హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే విధంగా మనకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం 100 వేకెన్సీస్కి సంబంధించిన పర్మనెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్లోనే దీనికి సంబంధించినటువంటి రాత పరీక్ష కూడా ఉంది అని చెప్పేసి మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే రైల్వే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ డేస్లో మీరు ఆ పర్టికులర్ టైమింగ్స్లో ఎన్రోల్ చేసుకొని వీటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ పైన క్లిక్ చేసి మీరు వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయండి. మీకు రైల్వే గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు ఉంటాయి. అలాగే వాటికి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మీరు అవైలబిలిటీలోకి తెచ్చుకోవచ్చు. మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ 1 మంత్కి తీసుకోండి. ఆ తర్వాత నచ్చినట్లయితే 3 మంత్స్ 6 మంత్స్కి తీసుకోండి. తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను. చాలా మంచి ఆపర్చునిటీ, టాప్ ఎడ్యుకేటర్స్ తోటి చెప్తారు. అలాగే ఈ యొక్క ఫ్రీ మాక్ టెస్ట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీలోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రిటన్ టెస్ట్ వచ్చేసి ఏప్రిల్ 24 అలాగే ఏప్రిల్ 25వ తేదీలో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆ రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి మే 17th నుంచి మే 19th వరకు ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఈ ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మనకి జూన్ 17వ తేదీ అలాగే జూన్ 19వ తేదీన దీనికి సంబంధించిన సెలక్షన్ అయితే ఉంటుంది. ఇంకా కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి 21వ తేదీ జూన్ నెలలో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో జస్ట్ 2-3 మంత్స్లోని దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి విడుదలైనటువంటి పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే డిజైన్ ట్రైనీ అలాగే మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి మనకి మొత్తంగా 100 వేకెన్సీస్ అయితే విడుదలయ్యాయి. డిజైన్ ట్రైనీకి సంబంధించి 60 వేకెన్సీస్, మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ కింద 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని క్యాండిడేట్స్ వారికి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ ఎవరైతే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిజైన్ ట్రైనీకి సంబంధించి ఏరోనాటికల్ అలాగే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి ఈ పర్టికులర్ అభ్యర్థులు ఈ యొక్క డిజైన్ ట్రైనీకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. లేదా మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి యూఆర్ క్యాండిడేట్స్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 60% అండ్ 65% ఆఫ్ మార్క్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 50% అండ్ 55% మార్క్స్ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్గా 3.3 పాయింట్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఎవరైతే ఇక్కడ ప్రస్తుతానికి కరెంట్లీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ బీటెక్కి సంబంధించి వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాకపోతే వారికి ఈ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వారికి ఈ పర్టికులర్ ఈ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వారికి 32 ఇయర్స్ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఇచ్చారు. అంటే వారికి 31 ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీస్కి 33 ఇయర్స్ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు, 28+5 కాబట్టి. ఓకే, సో ఈ విధంగా వీరికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి దీనికి సంబంధించి ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతారు. అందులో క్వాలిఫై మార్క్స్ వచ్చినటువంటి వారికి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి గేట్ స్కోర్తో దీనికి సంబంధం లేదు. వితౌట్ గేట్
98 స్కోర్తో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. మొత్తం 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే జనరల్ అవేర్నెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే allindia.co.in అనేటువంటి యొక్క వెబ్సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించి ఏప్రిల్ 5 లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక మంచి ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.